వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. ఓకే పదండి. చలో విచారణాధికారి ఎవరు సార్? ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ నమస్కారం. సీతారాంపూర్ గ్రామానికి చెందిన లడే రాజేశ్వరరావు వారి ఇరువురు దంపతులు వారి కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ లకు వారికి ఉన్నటువంటి భూమిని 2 భాగాలుగా చేసి 2 కొడుకులకు సమానంగా పంచుట కొరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కొరకు పరకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి జూలై మొదటి వారంలో వచ్చారు. స్లాట్ బుక్ చేసుకున్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ గురించి రాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ SRO గారిని కల్పించాడు. SRO గారు అవి 4 భాగాలుగా రిజిస్టర్ చేయుట కొరకు ఒక భాగానికి 20,000 చొప్పున టోటల్గా 80,000 రూపాయలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ చేసినటువంటి అమౌంట్ శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు ఇష్టం లేక శ్రీనివాస్ గారు మా దగ్గరకు వచ్చి 22వ తారీఖు నాడు కంప్లైంట్ చేసిండు. అయితే వారు డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు స్లాట్ బుక్ అయినందున ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని చుండగా మేము ఈ బొట్ల నరేష్ని పట్టుకున్నాము. అలాగే అతన్ని విచారించగా సునీత SRO గారు సూచనల మేరకే నేను తీసుకున్నా అన్నట్లుగా అతను వివరించాడు. అలాగే సునీత గారి దగ్గరికి కూడా ఈ నరేష్ని తీసుకుని వెళ్ళి కన్ఫ్రంటేషన్ చేయగా అతను తీసుకున్నట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది. ఈ 80,000 రూపాయలను బొట్ల నరేష్ గారి వద్ద నుంచి మేము రికవరీ చేసినాము. వీరి ఇరువురిని కూడా మేము అరెస్ట్ చేసి రేపు ACB కోర్ట్ వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మీ పని గురించి లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేయాలని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. నా పేరు లడే శ్రీనివాస్. మా సీతారాంపురం. మా అమ్మ నాన్న మాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ క్లియర్ చేస్తున్నారు. 2 భాగాలు చేసి మాకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దాని కొరకై మేము ఇక్కడ నరేష్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నరేష్ వచ్చేసి వచ్చాడు. మేడం వచ్చేసి కంపల్సరీ ప్లాట్ 20,000 చొప్పున డిమాండ్ చేశారు. మేడం మా పరిస్థితి బాగాలేదు, మేమే గిఫ్ట్ చేసుకుంటున్నాం, అడిగాము. మేడం కన్విన్స్ కాలేదు. మాకు ఇబ్బంది అయి తిరిగి వచ్చేసి ACB వారిని కాంటాక్ట్ అయ్యాము.